బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే దాడికి గురై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. 6 రోజులు చికిత్స తర్వాత కోలుకొని ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా తన కుటుంబానికి మరో పెద్ద షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. 2011లో సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందారు. ఆ తర్వాత సైఫ్ కు భోపాల్ నవాబ్ గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ ఫ్యామిలీకి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పటౌడీ కుటుంబానికి చెందిన ఆస్తులున్నాయి. అయితే ఇదే సమయంలో అక్కడి ఆస్తుల గురించి ఎప్పటి నుంచో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అక్కడున్నాయి. ఈ ఆస్తులు కోహెఫిజా నుంచి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఈ కుటుంబానికి చెందిన సుమారు 100 ఎకరాల్లో దాదాపు 1,50,000 మంది నివసిస్తున్నారు. అయితే ఎనిమీ ప్రాపర్టీ కేసులో ఈ చారిత్రక భూమిపై గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసిపోయింది. దీనిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయినా సైఫ్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. దీంతో ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో తర్వాత ఏం జరగనుందా అనే ఉత్కంఠ మొదలైంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కు వెళ్లిన వ్యక్తులు భారత్లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తుల్ని ప్రభుత్వం నియంత్రించాలని ప్రయత్నించింది. అయితే సైఫ్ కుటుంబం ఈ నిర్ణయాన్ని 2015లో సవాలు చేసింది. దీంతో కోర్టు స్టే విధించింది. తాజాగా ఆ స్టేను కోర్టు ఎత్తేసింది. దీంతో ప్రభుత్వం ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పటౌడీ చివరి నవాబు పెద్ద కూతురు యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్తాన్ వెళ్లిపోయారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా అంటే ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించారు. అయితే నవాబ్ మరణం తర్వాత అతని రెండో కూతురు మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్ కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్ వంటి వారు సాజిదా వారసులు. ఈ నేపథ్యంలో ఆస్తిపై తమకు హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్ లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.